హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న రైల్వేస్లో టీసీ ఎలా అవ్వాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎలాంటి స్టూడెంట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, సిలబస్ ఏముంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, ఇంకా మరి కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం నార్మల్గా టీసీ అని పిలుస్తూ ఉంటాము, కానీ రైల్వే డిపార్ట్మెంట్లో అలా పిలవరు. టీఈ అండ్ టీటీఈ అని పిలుస్తూ ఉంటారు. టీఈ అంటే టికెట్ ఎగ్జామినర్. మనం చూస్తూ ఉంటాము, ప్లాట్ఫామ్ మీద టికెట్ చెక్ చేస్తూ ఉంటారు, వాళ్ళని టీఈ అంటాము. టీటీఈ అంటే ట్రైన్ టికెట్ ఎగ్జామినర్. వీళ్ళు ఏంటంటే ట్రైన్స్లో టికెట్ని చెక్ చేస్తారు. ఇవి రైల్వే డిపార్ట్మెంట్స్లో వీళ్ళు పిలుచుకునే నేమ్స్ అనమాట. ఈ టీసీ జాబ్స్ని ఎలా ఫిల్ చేస్తారో చూద్దాం. 50% జాబ్స్ ఏమో ఆర్ఆర్బీ ద్వారా ఫిల్ చేస్తారు, 33% ఏమో ప్రమోషన్ కోటాలో ఫిల్ చేస్తారు, ఇంకా మిగిలిన పోస్టులేమో ఎల్డీసీఎన్ ద్వారా పోస్ట్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎల్డీసీలో పోస్టులు అయితే భర్తీ చేస్తారు. సో ఈ విధంగా రైల్వేస్లో టీసీ జాబ్ని ఫిల్ చేస్తారు. టీసీ ఎలా అవ్వాలో చూద్దాం. ఆర్ఆర్బీ ద్వారా టీసీ ఎలా అవ్వాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఆర్ఆర్బీ వాళ్ళు ఎన్టీపీసీ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లై చేసుకోవాలన్నమాట. దీంట్లో డిగ్రీ క్వాలిఫికేషన్ మీద జాబ్స్ ఉంటాయి, అలానే ఇంటర్మీడియట్ మీద జాబ్స్ ఉంటాయి. మీరు టీసీ అవ్వడానికి ఇంటర్మీడియట్ చాలు, 10+12 అనమాట. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వారు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోలేరు. ఏజ్ లిమిట్ అయితే 18 to 30 years ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అంటే 33 years ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అంటే 35 years దాకా వీళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ టీసీ అవ్వటానికి B2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. సో ఈ B2 మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏందో నీకు చెప్తాను. టీసీ అనేది లెవెల్ 3 పోస్ట్ అనమాట. దీనికి బేసిక్ పే అయితే 21,700 రూపీస్ అనమాట. ఇంకా మీరు చేసే డ్యూటీ మీద అలవెన్స్ అన్ని కలిపేసి ఇంకా శాలరీ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి మీరు టీసీ అయితే అవ్వచ్చు. మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రాసెస్ చూద్దాం. ఈ ఎన్టీపీసీకి మీరు అప్లై చేశాక మీరు ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ అనేది టైర్ 1, టైర్ 2లో ఉంటుంది. సో టైర్ 1 ఏంటంటే మీరు పేపర్ 1 లాగా, సో టైర్ 2 ఏంటంటే పేపర్ 2 లాగా. సో మీరు టైర్ 1లో పాస్ అయితేనే టైర్ 2లో మీరు రైట్ అనుకుంటుంది. సో మీరు టైర్ 1లో మెరిట్ అయితేనే టైర్ 2లో మీరు రైట్ అనుకుంటుంది. సో మీరు టైర్ 2లో కూడా మెరిట్ అయితే మీకు సెలెక్ట్ చేసి మీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్ అంతా వెరిఫికేషన్ కంప్లీట్ చేశాక మీకు B2 అనే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే చూస్తారనమాట. B2 మెడికల్ స్టాండర్డ్ కంప్లీట్ అయ్యాక మీకు అన్నీ పాస్ అయితే మీకు జాబ్ అయితే ఇస్తారు, టీసీ జాబ్ అయితే మీకు ఇస్తారు. ఈ ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్, టీసీ గూడ్స్ కార్డ్ ఇవి ఉంటాయండి మీకు వీటిలో. ఈ జాబ్స్లో మీకు ఏం కావాలో అది ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు. అప్పుడు మీరు టీసీ అనే జాబ్ ఫస్ట్ కావాలంటే మీకు టీసీ పోస్ట్ అయితే ఇస్తారు. మనకి టైర్ 1 అండ్ టైర్ 2లో సిలబస్ ఏముంటుందో చూద్దాం. అంటే CBT 1, CBT 2, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, వీటిలో సిలబస్ ఏముంటుందో చూద్దాం. CBT 1లో సిలబస్ చూద్దాం. ఈ ఎగ్జామ్ అయితే టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం అయితే ఇస్తారు. సో జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ అనమాట. మీరు 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 mark నెగిటివ్ ఉంటుంది. CBT 2లో సిలబస్ చూద్దాం. ఈ ఎగ్జామ్లో కూడా మీకు 90 minutes టైం అయితే ఇస్తారు. టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. CBT 2లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అయితే 35 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. టోటల్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అనమాట. టైం అయితే 90 minutes CBT 2కి. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించాలి. ఆ తర్వాత
B2 మెడికల్ స్టాండర్డ్లో పాస్ అవ్వాలి. ఈ B2 మెడికల్ స్టాండర్డ్ అంటే ఏంటో చూద్దాం. సో మీకు డిస్టెన్స్ విజన్ కింద 6/9 లేదా 6/2 ఉండాలన్నమాట. విత్ స్పెట్స్ వితౌట్ స్పెట్స్ అయినా పెట్టుకొని మీరు చెప్పాలి. ఆ విజన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీకు ఒకవేళ సైట్ ఉంటే 4 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు అనమాట. ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబిలిటీ. అలానే నియర్ విజన్ అయితే 0.6 ఉండాలి. ఇది కూడా అంతే. విత్ స్పెట్స్ వితౌట్ స్పెట్స్ అయితే ఈ రెండిట్లో చూసి మీరు చెప్పాలన్నమాట. సో విజన్ అయితే 0.6 ఉండాలి నియర్ అయితే. సో మీకు ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం తీసుకోరనమాట ఈ జాబ్ అయితే. ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కింద ఈ టీసీని యాడ్ చేశారనమాట. ఈ టీసీతో పాటు సిసి ఈసీఆర్సీని యాడ్ చేశారు. సిసి అంటే కమర్షియల్ క్లర్క్, ఈసీఆర్సీ అంటే ఎంక్వైరీ క్లర్క్ అనమాట. సో ఈ 3 జాబ్స్ని కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కింద యాడ్ చేశారనమాట. సో మీరు టీసీ అవ్వాలి అంటే టీసీ కావాలి అంటే వెబ్ ఆప్షన్స్లో అయితే మీరు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కింద ఈ వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది రీసెంట్గా అయితే చేంజ్ చేశారు. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. టీసీ అని ప్రత్యేకంగా అయితే కనపడదు. సో ఈ కమర్షియల్ క్లర్క్ కిందే ఉంటుందన్నమాట. మీరు చెక్ చేసుకొని ఫస్ట్ ఇదే పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్లో అయితే. సో ఇప్పుడు దాకా ఆర్ఆర్బీ ద్వారా ఎలా ఫిల్ చేస్తారో చూసాము. ఇప్పుడు ప్రమోషన్ డిపార్ట్మెంట్లో ఎలా ప్రమోట్ చేసి టీసీ జాబ్ అయితే ఇస్తారో చూద్దాం. ఈ ప్రమోషనల్ డిపార్ట్మెంట్లో 33% ఫిల్ చేస్తారనమాట. ప్రమోషన్ కోటాలో 2 డిపార్ట్మెంట్స్ని అయితే ప్రమోషన్ ఇస్తారనమాట. ఆ 2 డిపార్ట్మెంట్స్ ఏంటంటే కమర్షియల్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అనమాట. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం. పాయింట్ మ్యాన్, ఆపరేటింగ్ గేట్ మ్యాన్ అండ్ కాల్ బాయ్, వీళ్ళైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉంటారు. అదే కమర్షియల్ డిపార్ట్మెంట్ ఎవరో చూద్దాం. కమర్షియల్ డిపార్ట్మెంట్లో అయితే సఫాయి వాలా అంటే క్లీనింగ్ చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత లగేజ్ ప్రొవైడర్, థర్డ్ వన్ మార్కర్ అనమాట. మార్కర్ అంటే లగేజ్ మీద నేమ్స్ రాసే వాళ్ళని మార్కర్ అంటారు. వెయిటింగ్ రూమ్ అటెండెంట్ అనమాట. వీళ్ళనైతే ఈ 2 డిపార్ట్మెంట్స్ వాళ్ళని టీసీలోకి ప్రమోట్ చేస్తారనమాట. సో మీకు టోటల్ శాలరీ అయితే అన్ని అలవెన్స్ కలుపుకొని 30,000 అయితే ఉంటుంది స్టార్టింగ్లో. మీకు దీంట్లో ప్రమోషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ ప్రమోషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరైతే టీఈ లేదా టీటీఈగా జాయిన్ అవుతారు. అది లెవెల్ 3 పోస్ట్ అనమాట. ఆ తర్వాత మీరు సీనియర్ టికెట్ ఎగ్జామినర్గా అయితే ప్రమోట్ అవ్వబడతారు. ఇది లెవెల్ 5 పోస్ట్ అనమాట. దీని తర్వాత డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా అయితే ప్రమోట్ చేయబడతారు. ఇది లెవెల్ 6 పోస్ట్ అనమాట. లాస్ట్ వన్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా అయితే ప్రమోట్ చేస్తారు లాస్ట్ అనమాట ఇది. సో ఇది లెవెల్ 7 పోస్ట్ అనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే టీసీ ఎలా అవ్వాలనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.